ఏదైతే సువర్ణలక్ష్మి దాంపత్యం వ్రతం చేయటం నిజంగా చాలా భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. మరి నేను గత నెలలోనే భగవాన్ శ్రీ రామదూత స్వామిని కలవడం జరిగింది. మరి ఆ గడియలో నాకు అర్థం కాని ఇంత త్వరగా నన్ను హిమాలయం నుంచి కూడా చెప్పారు, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి నన్ను ఆస్వాదించారు. నేను ఏమీ కూడా కోరుకోలేదు, కానీ ఆయనే మరి నా చేత ఆయన ఏం చేయించాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. డెఫినెట్గా లోక కళ్యాణం కోసం పాటుపడతానని, ప్రజలు బాగుండాలని, ఈరోజు వ్రతంలో పాల్గొన్న అందరి జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవాన్ రామకృష్ణ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆశీస్సులు ఉన్నప్పుడు ఎవరికి ఎటువంటి జరగదని ఈరోజు యూట్యూబ్లో చూశాను. ఎంతోమంది ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. నేను బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు, 20 తెలుసని, అలాగే చాలామంది నాకు చెప్పారు. మరి ఈరోజు ఈ విషయాన్ని బాగా జనాలు తీసుకెళ్ళి సాక్షాత్తు భగవంతుడి స్వరూపమైన శ్రీ రామదూత స్వామిని జనాలు దర్శించుకోవాలని చెప్పి నేను ప్రజలను కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలు అందరూ బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని నా అభిలాష. డెఫినెట్గా ఇవి చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ కానీ, చాలామంది కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఆయనతో హోమాలు చేయించుకున్నారు. మరి ఈవేళ అలాంటి వ్యక్తి నాకు వేళ చేయించడం నిజంగా నా జన్మ ధన్యమని భావిస్తాను. జై రామదూత స్వామి. ఆయన ఆశీస్సులు ఉన్నప్పుడు ఎవరికి ఎటువంటి జరగదని ఈరోజు యూట్యూబ్లో చూశాను. ఎంతోమంది ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. నేను బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు, 20 తెలుసని, అలాగే చాలామంది నాకు చెప్పారు. మరి ఈరోజు ఈ విషయాన్ని బాగా జనాలు తీసుకెళ్ళి సాక్షాత్తు భగవంతుడి స్వరూపమైన శ్రీ రామదూత స్వామిని జనాలు దర్శించుకోవాలని చెప్పి నేను ప్రజలను కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలు అందరూ బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని నా అభిలాష. డెఫినెట్గా ఇవి చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ కానీ, చాలామంది కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఆయనతో హోమాలు చేయించుకున్నారు. మరి ఈవేళ అలాంటి వ్యక్తి నాకు వేళ చేయించడం నిజంగా నా జన్మ ధన్యమని భావిస్తాను.